शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति जग में लानी है। बनानी है शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति की किरणों से शांति की किरणों से करुणा अब बरसानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से श्रेष्ठ कर्म का बीज शांति, इसमें छिपा है सुख का सार। दिव्य गुणों की खान यही है, शांति में है शिव का प्यार। तड़पती हुई हर एक आत्मा, तड़पती हुई हर एक आत्मा, प्यास सबकी बुझानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति धाम अपने घर की, शांति धाम अपने घर की राह सबको दिखानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति की
चाह सभी की मिल जाए शांति वरदान। जन्मों से जो भटक रहे हैं देना उनको शांति दान। शांति सागर वरदाता की, शांति सागर वरदाता की वाणी सबको सुनानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांत मन हो तन हो शीतल, शांत मन हो तन हो शीतल। ऐसी दुनिया बनानी है। शांति की शक्ति से शांति जग में लानी है। शांति की शक्ति से शांति की शक्ति से शांति की शक्ति से। ఓం శాంతి. ఈ వాణిలో బాబా మనకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చినారు. ఎంతెంత మనం సైలెన్స్ పవర్ని ప్రయోగం చేస్తామో అంతంత విశ్వాన్ని మనం పరివర్తన చేసేది సాధ్యం. ఇప్పుడు ఈ ధర్మసత్తా కానీ రాజ్యసత్తా కానీ సైన్స్ శక్తి కానీ ఇది ప్రకృతిని యథార్థ రూపంలో పరివర్తన చేసానికి కాలేదు. సో సైలెన్స్ పవరే దీనికి ఆధారం. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి సైన్స్ ద్వారా కూడా కంట్రోల్లో రాలేదు. మరి ఎవరు కంట్రోల్ చేసేది? ఇప్పుడు ఎంత హల్చల్ అవుతూ ఉంది. ఒక సైడ్ వరదలు వస్తూ ఉంది, ఒక సైడ్ ఈ ప్రకృతిలో అనేక ప్రకారమైన రోగాలు వస్తూ ఉంది. ఏ శక్తి దీన్ని కంట్రోల్ చేసే సాధ్యం? బాబా చెప్తారు సైలెన్స్ పవరే दीनी आधार. तो विश्व परिवर्तन करने के लिए शांति की शक्ति का प्रयोग करो. आज बाप दादा अपने विश्व परिवर्तक बाप की आशाओं के दीपक बच्चों को चारों ओर देख हर्षित हो रहे हैं. बाप दादा जानते हैं कि बच्चों का बाप दादा से अति 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 प्यार है और बाप दादा का भी हर एक बच्चे के साथ पदम गुणा से ज़्यादा प्यार है. और ये प्यार तो सदा ही इस संगम युग में मिलता ही है. ये रोज़ु बाप दादा तन विश्व परिवर्तक बिड्डल తండ్రి ఆశను పూర్తి చేసే ఆశా దీపక్ బిడ్డల్ని నలువైపులా చూస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. బాప్ దాదాకు తెలుసు బిడ్డలకు బాప్ దాదా పైన చాలా 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 ప్రీతి ఉంది. మరి బాప్ దాదాకు కూడా ప్రతి ఒక్క బిడ్డ పైన కూడా పదం గుణ ఎక్కువగా ప్రీతి ఉంది. మరి ఈ ప్రీతి సదా ఈ సంగం యుగంలో మనకు దొరుకుతూ ఉంటుంది. మనం కూడా బాబాని చాలా ప్రీతిగా అనుభవం చేస్తూ ఉంటాం. బాబా కూడా మనకు ప్రీతి ఇస్తూ ఉంటారు సంగం యుగం అంతా. बाप दादा जानते हैं जैसे जैसे समय समीप आ रहा है उसी प्रमाण हर एक बच्चे के दिल में ये संकल्प, ये उमंग, उत्साह है कि अभी कुछ करना ही है. क्योंकि देख रहे हैं कि आज की तीनों ही सत्ताएं अति हलचल में हैं. चाहे धर्म सत्ता, चाहे राज्य सत्ता, चाहे साइंस की सत्ता. साइंस भी
अपनी प्रकृति को यथार्थ रूप से चला नहीं सकती है। तो ये कहते हैं होना ही है, क्योंकि साइंस की सत्ता प्रकृति द्वारा कार्य करती है। तो साइंस के साधन होते, प्रयत्न करते भी प्रकृति अभी कंट्रोल में नहीं है, और आगे चलकर ये प्रकृति का खेल और भी बढ़ते ही जाएंगी, क्योंकि प्रकृति में अभी ఆది సమయకి శక్తి नहीं रही। అంటే బాబా చెప్తారు ఎట్లా ఎట్లా సమయం సమీపంలో వస్తూ పోతూ ఉందో దాని అనుసారంగా బిడ్డలందరికీ మనసులో సంకల్పంలో చాలా ఉమంగ ఉత్సాహం ఉంది, ఇప్పుడు ఏమైనా ఒకటి బాగా చేసి చూపించాలా అట్లా అని। ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రకృతిలో ఎంత హల్చల్ అయిపోయిందంటే అంత హల్చల్। ఈ 5 తత్వాలు కూడా మనిషి ఆత్మలకు చాలా హింస చేస్తూ ఉంది, దాన్ని ఎవరి ద్వారాను కంట్రోల్ చేసడానికి కాలేదు। ఇప్పుడు ఎట్లా ఈ కరోనా చాలా కొత్త రోగమే, సైన్స్ కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోయింది దీన్ని కంట్రోల్ చేసాను। పెద్ద వరదలు వస్తుంది, దాన్ని కంట్రోల్ చేసేదానికి కూడా సైన్స్ ఫెయిల్ అయిపోయింది। భూకంపం వస్తుంది, ఇదంతా ఏ శక్తి ఆధారంలో కంట్రోల్లో వస్తుంది? సో ఇప్పుడు ఈ 3 సత్తాలు ఇప్పుడు ఉంది, ధర్మసత్తా ఉంది, రాజ్య సత్తాను ఉంది, సైన్స్ శక్తి కూడా ఉంది। అయితే ఈ సైన్స్ ప్రకృతిని యథార్థ రూపంలో నడిపించేదానికి కాలేదు। వాళ్ళు అనుకుంటారు మా ద్వారా ఈ ప్రకృతి కంట్రోల్లో రావాల్సిందే అట్లా అని। అయితే సైన్స్ శక్తి ప్రకృతి ద్వారా కార్యం చేస్తుంది, అంటే ప్రతి ఒక్కటి సైన్స్కు ప్రకృతియే కదా ఆధారం। నీళ్ళు కానీ నిప్పు కానీ ఏదైనా కానీ దాని సూక్ష్మంగా పోయేసి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసి దానికి ఎట్లా ఇష్టమో అట్లా చేస్తూ ఉన్నారు సైన్స్ వాళ్ళు। తో సైన్స్ సాధన ఉండి కూడా ఇంత అన్ని ప్రయత్నం చేసి కూడా ప్రకృతి ఇప్పుడు ఎవరి కంట్రోల్లో రాలేదు। ఇంకా ముందు పోదే ఈ ప్రకృతిది హల్చల్ది ఆట చాలా ఎక్కువైపోతూ ఉంటుంది, ఇంకా జాస్తి అయిపోతూ ఉంటుంది। ఎందుకంటే ప్రకృతిలో ఇప్పుడు మొదటిలో ఉండే ఆ శక్తి లేదు, అది దాంట్లో కూడా శక్తి వెళ్ళిపోయింది ప్రకృతిలో కూడా। అందువల్ల అది ఎట్లా అంటే అట్లా అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయింది, అన్నీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయింది। ऐसे समय पर अभी सोचो अभी कौन सी सत्ता परिवर्तन कर सकती है? ఇట్లా సమయంలో చూడండి ఎవరు ఏ శక్తి ఈ పరివర్తన కార్యం చేసేది సాధ్యం, ఎవరి ద్వారా పరివర్తన అవుతుంది? మొత్తం విశ్వం ఆత్మలు కానీ ప్రకృతి కానీ దేని ద్వారా చేంజ్ అవుతుంది? ఇప్పుడు ఆత్మలందరం కూడా వాళ్ళు అధర్మం ఎక్కువ చేసే దానివల్ల ధర్మసత్తా వాళ్ళని సరిచేసానికి కాలేదు, ఎక్కువ అధర్మం అయిపోయింది। మరి ఇప్పుడు ఉండే రాజ్యసత్తా కూడా వాళ్ళలో కూడా ఏం పవర్ ఉంది, ఎందుకంటే ప్రజలు అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్ళిపోయినారు, ప్రజలు అవుట్ ఆఫ్ కంట్రోల్లో పోయినారు, ధర్మం కూడా ఎక్కువగా అధర్మం అయిపోతూ ఉంది, మరి ప్రకృతి కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్లో వెళ్ళిపోయింది। ఇప్పుడు దీనంతా కంట్రోల్ చేయాలంటే ఫైనల్గా ఏ శక్తి సాధ్యమవుతుంది? तो ये साइलेंस की शक्ति बाबा చెప్తారు, ये साइलेंस की शक्ति ही विश्व परिवर्तन कर सकती है। సో సైలెన్స్ శక్తియే విశ్వాన్ని పరివర్తన చేసేది సాధ్యమవుతుంది। అంటే పరమాత్మ శక్తి, ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి, శాంతిన శక్తి। సో భగవాన్ శాంతి సాగర్, మనం కూడా ఆత్మ ఎక్కువగా శాంత స్వరూప స్థితిలో ఉండాలి, అప్పుడే మనం ఈ సైలెన్స్ శక్తి ద్వారా విశ్వాన్ని పరివర్తన చేసేది సాధ్యమవుతుంది। तो चारों ओर की हलचल मिटाने वाले कौन है? ఇప్పుడు నలువైపులో ఎంత హల్చల్ అవుతూ ఉంది, ఎంత ఒకే అశాంతిగా ఉంది, అన్ని విషయాల్లో అశాంతి అశాంతి, ప్రజల్లో అశాంతి, భక్తి మార్గంలో అశాంతి, ఇక్కడ అశాంతి, ఎక్కడైనా
అయితే దీని ఎవరు సరిచేసేది, శాంతి ఎవరు ఇచ్చేది? ఏ సివాయ్ परमात्मा पालना के अधिकारी आत्मा के और कोई कर नहीं सकती है. సో ఈ మొత్తం విశ్వాన్ని పూర్తిగా సైలెన్స్ అంటే ఈ హల్చల్ని శాంతి చేయాలంటే, ఇంత ట్రబుల్సమ్ వరల్డ్ని బాగా చేయాలంటే దాని ఆధారం ఎవరంటే పరమాత్మ దగ్గర ఉండి ఎవరు పాలన తీసుకున్నారు. పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలే ఈ పని చేసేది సాధ్యమవుతుంది. వేరే ఎవరు చేసానికి సాధ్యమే లేదు. అంటే ఈ మొత్తం ప్రపంచాన్ని సరిచేయాలంటే పరమాత్మ శక్తి చాలా అవశ్యం. అయితే ఎవరెవరు పరమాత్మ దగ్గర ఉండి పాలన తీసుకున్నారు వాళ్ళే ఇది చేసేది సాధ్యం కూడా అవుతుంది. तो आप सभी को ये उमंग उत्साह है कि हम ही ब्राह्मण आत्माएं बाप दादा के साथ भी है और परिवर्तन के कार्य के साथी भी है. ఇప్పుడు బాబా చెప్తారు, మీ అందరికీ ఎంత ఉమంగ ఉత్సాహం ఇప్పుడు ఉంది బ్రాహ్మణ ఆత్మల్లో. బాప్ దాదా భగవాన్ మన వెంట ఉన్నారు. పరమాత్మ శక్తి ఆధారంలో మన ఈ పరివర్తన చేసేది సాధ్యమవుతుంది. ఇది పరమాత్మదే కార్యం, విశ్వ పరివర్తన చేసే కార్యం. దాని వెంట మనం కూడా పరమాత్మకు సాతి, పరమాత్మను మన సాతి అయినారు. ఇట్లా మనం భగవాన్కు సాతి, భగవాన్ మన సాతి. అప్పుడే ఈ విశ్వాన్ని పరివర్తన చేసేది, శాంతిని స్థాపన చేసేది సాధ్యమవుతుంది. ఇది మనకు ఉమంగ ఉత్సాహం ఉండాలి. సదా పరమాత్మ శాంతి అయ్యేసి విశ్వ పరివర్తన కార్యంలో सहयोगम ఇచ్చేదానికి. बाप दादा ने विशेष अमृत वेला तथा सारे दिन में चलते हुए भी देखा है कि जितना दुनिया में तीनों ही सत्ताओं की हलचल है, उतना आप शांति की शक्ति देवियाँ, शांति की देवियाँ, शांति देवों को शक्तिशाली शांति की शक्ति का प्रयोग करना चाहिए. इसमें अभी कमी है. బాబా చెప్తారు, అమృత వేళ నుంచి బాబా చూస్తున్నారు. అమృత వేళ అయినా సరే, రోజంతా కూడా సరే బాబా ఏం చూస్తున్నారంటే, ఇప్పుడు బాబా ఈ 3 శక్తులు ధర్మసత్తా, రాజ్యసత్తా, సైన్స్ సత్తా, మూడిట్లా హల్చల్ ఎక్కువ ఉంది. అయితే మనం శాంతిన శక్తి వాళ్ళు, శాంతిన శక్తి దేవులు మన శక్తిశాలి శాంతి స్వరూప స్థితిని ఎంత ప్రయోగం చేయాలనో అంత ప్రయోగం చేయలేదు, తక్కువ ఉంది. మనం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ శాంతిన శక్తి, అందరికీ శాంతి ఇచ్చే శక్తి, ప్రకృతికు శాంతి కావాలి, మనుష్యాత్మలకు కావాలి. దానికోసం మనం ఈ శక్తిని ప్రయోగం చేసి అందరికీ ఇచ్చే దాంట్లో చాలా తక్కువ ఉంది. మనమే మన కార్యంలో ఈ శాంతిని శక్తిని ఎక్కువగా ప్రయోగం చేయాలి. ఎంత పాసిబుల్ అంటే ఎంత అవశ్యమో అంత చేయలేదు, ఆర్డినరీగా ఉన్నారు. तो बाप दादा अभी सभी बच्चों को ये उमंग दिला रहे हैं कि अभी शांति की शक्ति को प्रयोग करो. तो बाप दादा अभी सभी बच्चों को ये उमंग दिला रहे हैं. सेवा के क्षेत्र में तो आवाज़ अच्छा फैला रहे हैं, लेकिन साइलेंस की शक्ति को चारों ओर फैलाओ. तो बाप दादा बच्चों से मिलते हैं. अच्छा, अभी विशेष ब्रह्मा बाप और जगत अम्बा को देखा कि स्वयं आदि देव होते शांति की शक्ति का कितना गुप्त पुरुषार्थ किया है. అంటే బాబా చెప్తారు, ఇప్పుడు ఈ శాంతిని శక్తి దీన్ని ఎక్కువగా ప్రయోగం చేసానికోసం బాప్ దాదా మనకు ఉమంగ ఉత్సాహం ఇస్తున్నారు. అయినా ఎంత
సందేశం ఇవ్వాలో అంత సందేశమేమో ఇస్తూ ఉన్నారు. అయితే ఈ శాంతిను శక్తిని ఇప్పుడు 4 సైడు వ్యాపక్ చేయాలి. దీంట్లో బాబా చెప్తారు విశేషంగా బ్రహ్మ బాబా మరియు జగత్తంబ సరస్వతి వాళ్ళు స్వయం ఆదిదేవి అయినా కూడా ఈ శాంతిని శక్తి దీంట్లో గుప్త పురుషార్థం చేస్తూ ఉంటారు. స్వయం చాలా పీస్ఫుల్గా ఎట్లా శాంతి సాగర్ తండ్రియో అట్లా స్వయంన శాంతి స్వరూప స్థితిలో రోజంతా అనుభవం చేసానికి పురుషార్థం చేస్తూ ఉంటారు. ఈ శాంతిని శక్తి చాలా ముఖ్యం. तो आपकी दादी ने कर्मातीत बनने के लिए इस बात को कितना पक्का किया है. जिम्मेवारी होते भी सेवा का प्लान बनाते शांति की शक्ति जमा की है. అంటే బాబా చెప్తారు ప్రకాష్ మణి దాదీజీ కూడా కర్మాతీత అవస్థ దగ్గర పోయే దానికోసం ఈ విషయం పైన చాలా చాలా ఎక్కువగా అటెన్షన్ ఇచ్చినారు, పక్కా ప్రాక్టీస్ చేయించినారు. ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ కుమారిక దాదీకు. ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎంత మాటలు, ఎంత సేవ ఉంది. అయినా కూడా ఆ సేవా ప్లాన్స్తో కూడా చేరి శాంతిని శక్తిని జమ చేసుకునే దానికోసం వాళ్ళు కూడా ఎంత పురుషార్థం చేసినారు. तो सेवा की जिम्मेवारी कितनी भी बड़ी हो, लेकिन सेवा की सफलता का प्रत्यक्ष फल शांति की शक्ति के बिना जितना चाहते उतना नहीं निकल सकता है. బాబా చెప్తారు అంటే సేవాది రెస్పాన్సిబిలిటీ దాదీకు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ. అయితే ఈ సేవల సఫలత కోసం ప్రత్యక్ష రూపంలో మనకు సఫలత ప్రాప్తి కావాలంటే దానికి శాంతిని శక్తిని ఎక్కువగా అభ్యాసం చేయాలి. దాది స్టేజ్ పైన కూర్చునేటప్పుడు స్వయం ఒక శాంతి స్వరూప స్థితిలో ఆత్మిక స్థితిలో ఉంటారు. నేను ఆత్మ ఒక జ్యోతి. ఎక్కువగా ఇది అభ్యాసం చేస్తూ ఉంటుంది దాది. స్టేజ్ పైన తను భాషణది ఛాన్స్ వచ్చే వరకు వేరే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉండేటప్పుడు స్వయం పరంధామ్ స్టేజ్ అశరీరీ అవస్థని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది ప్రకాష్ మణి దాది. సో ఇది ఎంత ఎక్కువగా పాసిబుల్ అంత ఎక్కువగా మనం చేయాలి. तो जितना चाहते हैं उतना नहीं निकाल सकते हो. अपने लिए सारी कल्प की प्रारब्ध को इस शांति की शक्ति से ही बना सकते हो. బాబా చెప్తారు మీకు ఎంత సాధ్యమో అంత చేసానికి కాదా ఇది. ఈ శక్తి ఆధారంలోనే మొత్తం కల్పాన్ని ప్రారబ్ధు కూడా మనం చేసుకోవచ్చు. మొత్తం కల్పంలో మనకు ఏమేమి కావాలి, ఎట్లా ఉండాలి, ప్రాప్తి ఏమేమి కావాలి, ఆ ప్రారబ్ధు కోసం ఈ శాంతిని శక్తియే ఆధారం. అందువల్ల ఇప్పుడు ఈ సైలెన్స్ శక్తిని ఎంత ప్రయోగం చేస్తామో అంత 84 జన్మాని కోసం కూడా ప్రాప్తి మనకు బాగుంటుంది. तो इसके लिए अभी हर एक को स्व के प्रति सारी विश्व की प्रारब्ध राज्य की और पूज्य की इकट्ठा करने के लिए अभी समय है, क्योंकि समय नाजुक आना ही है. బాబా చెప్తారు అందుకోసం ఎంత సాధ్యమో అంత స్వయం కోసరం సరి, మొత్తం కల్పాన్ని ప్రారబ్ధ కోసరం సరి, రాజ్య పదవి మరి పూజ్య పదవి రెండిటికి కూడా ఆధారం ఈ సైలెన్స్ శక్తి. ఇది ఎంత కావాలనో అంత మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా నాజుక్ అవుతూ ఉంది. అంటే ఎక్కువగా శాంతి స్వరూప స్థితిలో ఉండేదానికి కాకుండా పోతూ ఉంటుంది. అందువల్ల ఇప్పటి నుంచే దీన్ని ప్రాక్టీస్ చేసి అభ్యాసం చేసి శాంతిని శక్తిని జమా చేసుకోవాలి. तो ऐसे समय पर शांति की शक्ति द्वारा टचिंग पावर, कैचिंग पावर बहुत आवश्यक होंगी. అంటే
ఈ సమయం ఏ టైంలో ఏం చేయాలని కొందరికి అర్థం కాదు. మనకు జడ్జింగ్ పవర్ కావాలంటే, పరమాత్మ చెప్పే విషయాలు మనకు టచింగ్ కావాలంటే ఈ శాంతిన శక్తి ఆధారంలోనే మనకు టచింగ్ పవర్ మరి క్యాచింగ్ పవర్ వస్తుంది. ఇది చాలా అవశ్యం ఇప్పుడు. అంటే ఏ సమయంలో ఏం చేయాలో అచానక్ ఏమేమో జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం చేయాలని కన్ఫ్యూజ్ కాకూడదు. సో శాంతిని శక్తి స్టేజ్లో ఉంటే మనకు టచింగ్ మరి క్యాచింగ్ పవర్ అవశ్యంగానే వస్తుంది. ఇది రెండు పవర్ కూడా ఈ సమయం చాలా అవశ్యం మనకు. तो ऐसे समय आएगा जो ये साधन कुछ भी नहीं कर सकते. सिर्फ आध्यात्मिक बल बाप दादा की डायरेक्शन की टचिंग कार्य करा सकती है. బావ చెప్తారు, ఇంత నాజుక్గా ఉండే సమయంలో, నాజుక్ అంటే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది, సడన్గా ఏమేమో జరుగుతూ ఉంటుంది. అట్లా సమయంలో మనకు వేరే ఏ సాధన కూడా పనికిరాదు. అప్పుడు ఫోన్స్ ఉండదు ఎవరికి అని ఏమైనా చెప్పాలంటే, ఏమేమో జరుగుతూ ఉంటుంది, ఏ సాధన దొరకదు. ఆ టైంలో ఈ ఆధ్యాత్మిక శక్తి మరి బాప్ దాదాది టచింగ్ అదే కార్యం చేయిస్తుంది. మనకు టచింగ్ పవర్ వస్తుంది. ఈ టైంలో ఏం చేయాలని బాబా మనకు టచింగ్ ఇస్తారు. तो अपने में चेक करो, बाप दादा की ऐसे समय में मन और बुद्धि की टचिंग आ सकती है. ఇట్లా సడన్గా ఏమైనా ప్రాబ్లం వచ్చిన టైంలో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇట్లా టైంలో మనకు బాప్ దాదా డైరెక్షన్ టచ్ అవుతుందా మన మనసులో బుద్ధిలో చూసుకోండి, గడి చూసుకోండి. సైలెంట్గా లోపల నుంచి బాబా మనకు టచింగ్ ఇస్తూ ఉంటారు. ఆ టచింగ్ పవర్ ఆధారంలో మనం కార్యం చేయాలి. మన మనసుకు బుద్ధికు బాబా డైరెక్షన్ టచ్ అవుతుంది. అయితే ఎవరికి టచ్ అవుతుందంటే, ఎవరు ఈ సైలెన్స్ పవర్ని ఎక్కువగా అభ్యాసం చేస్తారో వాళ్ళకే టచ్ అవుతుంది. तो इसमें बहुत काल का अभ्यास चाहिए. तो इसका साधन है मन बुद्धि सदा ही क्लीन एंड क्लियर चाहिए, कभी कभी नहीं, सदा. బావ చెప్తారు, టచింగ్ రావాలంటే మనకు చాలా టైం నుంచి మనం ఇది అభ్యాసం చేయాలి. మన మనసు బుద్ధిని క్లియర్గా పెట్టుకోవాలి. అర్థమైందా? ఎప్పుడు మన మనసు బుద్ధి క్లీన్ అండ్ క్లియర్గా ఉంటుందో సదా, అప్పుడే బాబాది టచింగ్ మనకు అనుభవం అవుతుంది. దాని అనుసారంగా మనం ఏం చేస్తామో అది రైట్. బాబా మనకు కరెక్ట్ పాయింట్ టచ్ చేస్తారు. तो अभी रिहर्सल बढ़ती जाएंगे और सेकेंड में रियल हो जाएंगे. ఇప్పుడు ఈ యుద్ధం చేస్తున్నారు కదా వినాశానికి కోసం, అదేమో రిహర్సల్ చేస్తూ ఉన్నారు. ప్రతిదీ రిహర్సల్ జరుగుతుంది. ఒకరోజు అది రియల్ అయిపోతుంది. ఆ టైంలో మనం ఏం చేసేది, రియల్గా ఎక్కడ చూసినా అక్కడ గలాట అయిపోతుంది, చంపేది చేసేది, కూని నాయకులు చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం చేసేది, ఇప్పుడేమో కొంచెం జరుగుతూ ఉంది. ఇదంతా రిహర్సల్ని అర్థం. తర్వాత ఎక్కువగా ఇది రియల్గానే జరిగిపోతుంది వినాశానికి కార్యం. तो ज़रा भी अगर मन में बुद्धि में किसी भी प्रकार की हलचल ना हो, किसी भी आत्मा के प्रति व किसी भी कार्य के प्रति, किसी भी साथी सहयोगी के प्रति ज़रा भी नेगेटिव होगा तो उनको क्लीन एंड क्लियर नहीं कहा जाता है. అంటే అట్లా సమయంలో మన మనసు బుద్ధి చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. ఒకవేళ అట్లా సమయంలో మన మనసు బుద్ధి ఎవరిపైనో ఏదో ఆలోచన చేస్తూ ఉంది అనుకోండి, నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉంటుంది, మన సాథీ సహయోగిల పైన లేదో ఒక కార్యం మన బుద్ధిలో తిరుగుతూ ఉంటుంది, ఏందో వేరే మాటల్లో ఉంటాం మనం, మన బుద్ధి బిజీగా ఉంటే అప్పుడు మనకు టచింగ్ ఉండదు. బాబా చెప్పే టచింగ్ పవర్ క్యాచింగ్ పవర్ రాదు మనకు. క్లీన్ అండ్ క్లియర్గా ఉండాలి. దానికోసం
ఎవరిపైన ఏ ప్రకారమైన నెగటివ్ ఫీలింగ్సే రాకూడదు, నెగటివ్ భావన ఉండకూడదు. వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ఇది ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుంది, ఇదన్నీ ఆలోచన చేస్తూ కూర్చుంటూ ఉంటే అప్పుడు బాబా టచింగ్ మనకు రాదు. ఏం చేయాలనేది అర్థం కాదు, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. तो इसलिए बाप दादा ये अटेंशन खिंचवा रहे हैं, सारे दिन में चेक करो సైలెన్స్ పవర్ కితనా జమా కియా హై. అందుకే బాబా మనకు మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు మనం ఈ సైలెన్స్ పవర్ని ఎంత జమా చేసుకుంటూ ఉన్నాం, ఇది చూసుకోవాలి. సైలెన్స్ పవర్ ఉంటేనే బాబా టచింగ్ మనకు వస్తుంది. ఆ టైంలో ఏం చెయ్యాలి అట్లా అని. ఎట్లా ఒకసారి భోపాల్లో గ్యాస్ లీక్ అయింది. ఆ టైంలో ఆ సిస్టర్కు బాబా టచింగ్ ఇచ్చినారు. రాత్రి ఏం టచింగ్ ఇచ్చినారంటే మొత్తం కిటికీ అంతా ఫుల్గా క్లోజ్ చేసి నిద్రపోని చెప్పినారు. ఆ సిస్టర్ మరి మొత్తం కిటికీలంతా క్లోజ్ చేసేసి పడుకున్నారు. వాళ్ళ వెంట ఒక మాత వచ్చి పడుకున్నారు. ఆ టైంలోనే అందరూ ఇక్కడ వేరే ఊరికి పోయినారు, ఒకరే ఆ టీచర్ ఉన్నారు. అందువల్ల బాబా టచింగ్ని క్యాచ్ చేశారు. వాళ్ళు మొత్తం కిటికీ అంతా క్లోజ్ చేసి పడుకోవాలి అట్లా అని, డోర్స్ కానీ కిటికీస్ కానీ. అప్పుడు రాత్రి 2 గంటలకు ఏందో అక్కడ పెద్ద గ్యాస్ ప్లాంట్ లీక్ అయింది. ఎంతమంది దాంట్లో చనిపోయినారు. నెక్స్ట్ డే 6 గంటలకు అట్లా చూస్తే ఎంతమందికి వామిటింగ్ అది ఇది చనిపోయేది జరుగుతూ ఉండేది. అయితే ఈ సిస్టర్కు అక్కడ ఉన్నారు కానీ ఏం కాలేదు. అంటే అది క్యాచింగ్ పవర్ క్లియర్గా ఉండిందా లేదా అంటే వాళ్ళు ఎంత సైలెన్స్ పవర్ను జమ చేసుకున్నారంటే బాబా టచింగ్ వాళ్ళకి అయింది. విండోస్ క్లోజ్ చేసి పడుకోవాలి అట్లా అని. ఆ విధంగా ఇంకొక ప్లేస్లో ఏమైందంటే భూకంపం వచ్చింది. ఆ భూకంప టైంలో బాబా ఆ టీచర్కు టచింగ్ ఇచ్చినారు. పోయి బాబా రూమ్లో కూర్చొని అశరీరి అయిపోయేసి యోగం చేయాలి అట్లా. వాళ్ళు యోగం చేస్తూ ఉండేటప్పుడు బయట భూకంపం వచ్చింది. అప్పుడు ఎన్ని బిల్డింగ్స్ అంతా పడిపోయింది కానీ ఆ ప్లేస్ మాత్రం పడలేదు. ఎందుకంటే బాబా తలంపులో కూర్చున్నారు వాళ్ళు. మరి చాలామంది అక్కడ వచ్చి కూర్చున్నారు. వాళ్ళ సేఫ్టీ కోసం సాధన అయిపోయింది. బయట వాళ్ళకు కూడా సేఫ్టీ స్థానం అయిపోయింది. ఇట్లా క్యాచింగ్ పవర్ ఉండాలి మనకు. బాబా టచింగ్ ఇస్తూ ఉంటారు. ఆ టచింగ్ని మనం క్యాచ్ చేసుకొని దాని అనుసారంగా నడుచుకోవాలి. దానికి సైలెన్స్ పవర్ చాలా ఇంపార్టెంట్. ఉదయం నుంచి రాత్రి వరకు మన మనసునే సైలెన్స్లో తీసుకుపోయేది చాలా అభ్యాసం చేయాలి. సేవా కర్తే भी साइलेंस की शक्ति अगर वाणी में नहीं तो प्रत्यक्ष फल सफलता जितना होनी चाहिए उतना नहीं होंगे. బాగా చెప్తారు. సేవ కూడా చేసుకొని మనసులో ఈ సైలెన్స్ పవర్ ఉండాలి. సైలెన్స్ ది శక్తి. అది మరి మనం వాచాలో చెప్పేటప్పుడు కూడా ఆ సైలెన్స్ పవర్ మనసులో అనుభవం చేస్తూ ఉంటే అప్పుడు ప్రత్యక్ష ఫలం సఫలత మనకు దొరుకుతుంది. ఎంత అవసరమో అంత దొరుకుతుంది. ఒకవేళ మన మనసులో సైలెన్స్ పవర్ లేదు అని అనుకోండి, ఎంత మనకు సఫలత కావాలన్నా అంత దొరకదు. मेहनत ज़्यादा और फल कम होता है. सेवा करो लेकिन శాంతి की శక్తి సంపన్న సేవా కరు. బాబా చెప్తారు సేవ చేయండి, అయితే శాంతిని శక్తి ఏముందో దాంట్లో సంపన్న అయ్యి సేవ చేస్తూ ఉండాలి. మనసుని మాత్రం డిస్టర్బ్ చేసుకోకూడదు. వేరే వేరే వాళ్ళపైన అంతా ఆలోచన చేస్తూ ఉంటే మనకు శాంతిని శక్తి రాదు. బాబా మనకు చెప్పినారు కదా, ఎవరు ఏం చేసినా ఏమి అది డ్రామాలో వాళ్ళు ఏముందో చేస్తారు, మీరు దానిపైన ఎందుకు ఆలోచన చేసుకుంటూ ఉన్నారు. వదిలేయాలి. ఇప్పుడు అన్ని మాటలను వదిలేసి శాంతిని శక్తిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. బాబా శాంతి సాగర్, నేను కూడా ఆత్మ శాంతీశ్వరు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ స్థితిలో ఉండేదానికి అభ్యాసం చేయండి.
వేరే ఎవరు ఏం చేసినా జ్ఞానాన్ని మాటల్ని విచారం చేయండి. तो उसमें जितना रिजल्ट चाहते हो उतना अधिक मिलेगा. ఈ శాంతిన శక్తి మనకు ఉంటే ఎంత మనకు రిజల్ట్ రావాలనో దానికంటే ఎక్కువగానే దొరుకుతుంది. అందువల్ల మనం ఏం రిజల్ట్ రావాలని అనుకున్నామో దానికోసం ఈ శాంతిని శక్తిని ఎక్కువగా అభ్యాసం చేయండి. बार बार चेक करो. बाकी बाप दादा को खुशी है कि दिन प्रतिदिन जो भी जहाँ भी सेवा कर रहे हो वो अच्छा ही कर रहे हो, लेकिन स्व प्रति शांति की शक्ति जमा करने का, परिवर्तन करने का और अटेंशन चाहिए. బాబా చెప్తారు, బాబాకు చాలా సంతోషం ఎవరెవరు ఎక్కడెక్కడ సేవ చేస్తూ ఉన్నారో బాగానే చేస్తున్నారు. అయితే ఇప్పుడు స్వయం ప్రతి ఈ శాంతిని శక్తిని జమ చేసుకోవాలి, పరివర్తన కావాలి. దీనిపైన ఎక్కువ అటెన్షన్ ఇవ్వండి. అంటే ఎంత సాధ్యమో అంత నేను ఆత్మ జ్యోతి బిందు అశరీరి పరంధామ్ నివాసి అట్లా అని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. तो अभी सारी दुनिया ढूंढ रही है कि आखिर विश्व परिवर्तक निमित्त कौन बनता है. మొత్తం మనుషులందరూ వెతుకుతూ ఉన్నారు. పాపం వాళ్ళకు ఎవరు ఆధారమే లేదు. వాళ్ళు వెతుకుతున్నారు ఎవరిని. ఫైనల్గా ఈ విశ్వ పరివర్తనాన్ని నిమిత్తంగా ఎవరు ఉన్నారు అని వెతుకుతున్నారు. क्योंकि दिन प्रतिदिन दुख और अशांति बढ़ती जा रही है और बढ़ना ही है. రోజు రోజుకి చూడండి ఎంత దుఃఖం ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్క ఫీల్డ్లో కూడా అశాంతియే అశాంతి. ఏ డిపార్ట్మెంట్ చూడండి అక్కడ అశాంతిగానే ఉంది. ఏ డిపార్ట్మెంట్లో కూడా శాంతి లేదు. ఎవరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే వాళ్ళే లేదు. బాబా చెప్తారు మీరే ఈ శాంతిని శక్తిని జమ చేసుకొని అందరికీ శాంతి ఇవ్వండి. तो भक्त अपने इष्ट देव को याद कर रहे हैं. कोई अति में जाके परेशान से जी रहे हैं. धर्म गुरु उनके तरफ नज़र घुमा रहे हैं. और साइंस वाले भी अभी ये सोच रहे हैं कि कैसे करे, क्या करे, कब तक होगा. అంటే ఇప్పుడు అందరిలో ఒక రకంగా డిస్టర్బెన్స్ ఉంది. భక్త ఆత్మల పాపం ఎంత డిస్టర్బ్ అయిపోయేసి వాళ్ళ ఇష్ట దేవతాలంపు చేస్తున్నారు. కొందరు అతిలో పోయి అశాంతి అయిపోయినారు. ఎక్కడెక్కడ పోదారు శాంతి కోసం. మరి ధర్మ గురువులు కూడా చూడండి వాళ్ళు ఏం చేస్తారు. సైన్స్ వాళ్ళని చూస్తారు. సైన్స్ వాళ్ళు ఆలోచన చేస్తారు, అయ్యో ఈ ప్రాబ్లమ్స్ అంతా ఎప్పటి వరకు ఎంతవరకు ఎట్లా సరి చేసేది అట్లా అని వాళ్ళకి కూడా తెలియలేదు. तो इन सबको జవాబ్ కౌన్ దేయంగా. ఈ వీళ్ళందరికీ ఎవరు ఆన్సర్ ఇచ్చేది? అన్నీ సరైపోతుంది అని ఆన్సర్ ఎవరు ఇచ్చేది? सबकी दिल में यही पुकार है कि आखिर भी गोल्डन मार्जिन कब आने वाली है. అందరికీ ఒకే డిస్టర్బెన్స్. గోల్డెన్ మార్నింగ్ ఎప్పుడు వస్తుంది అని అనుకున్నారు. అంటే బంగారు ఏ రోజు మనకు మంచిది అవుతుంది అది తెలియలేదు. రోజు లేచిన వెంటనే ఒకే అశాంతి, ఒకే ఏమేమో జరుగుతుంది. ఎట్లా మనకు ఏ రోజు మంచి రోజు వస్తుందో తెలియలేదు. तो आप सभी लेने वाले हो ना. अच्छा, जो समझते हैं हिम्मत है, निमित्त हो. బాబా చెప్తారు మీరందరూ ధైర్యంగా నిమిత్తంగా ఉన్నారు అట్లా అని చేయొద్దండి. నిమిత్త అయినారు కదా, మీరే కదా నిమిత్తంగా ఉండేది ఎవరు? బాబా బిడ్డలే కదా. అందుకోసం ఇప్పుడు శాంతిని శక్తిని ఎట్లా ఇది చేసుకొని గోల్డెన్ ఛాన్స్ మీకు దొరికింది. गोल्डन एज పోయే దానికోసం अभी आपस में जैसे सर्विस की मीटिंग करते हो, प्रॉब्लम हल करने के लिए भी मीटिंग करते हो, ऐसे ही मीटिंग करो. ये प्लान बनाओ याद और सेवा की.
याद का अर्थ है శాంతి की పవర్ और वो प्राप्त होंगी బాబా చెప్తారు. ఎట్లా అని మీటింగ్ చేస్తూ ఉంటారు సేవ కోసం, దానికోసం, ప్రాబ్లమ్ సాల్వ్ చేసానికోసం. ఇప్పుడు తలంపు మరి సేవ ఈ రెండుది బ్యాలెన్స్ ఉండాలి. తలంపు అంటేనే శాంతిది శక్తి, శాంతిది శక్తిని ప్రాప్తి చేసుకునే విధానం. तो जब आप टॉप की स्टेज पर होंगे అంటే మనం శ్రేష్ఠ స్థితిలో ఉండాలి. పరంధామ్ స్టేజ్, పరంధామ్లో ఎంత పీస్ఫుల్ స్టేజ్, ఆ స్టేజ్లో మనం ఉండాలి రోజు సదా. जैसे कोई टॉप स्थान पर होते हैं तो वहाँ खड़े हो करके तो कितना सारा स्पष्ट दिखाई पड़ता है. ఎట్లా ఎవరైనా చాలా పైన పోయి అక్కడ ఉండి కింద ఈ ప్రపంచాన్ని, ఆ ఊరిని చూస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తుందా లేదా? అయితే అట్లా మనం కూడా చాలా టాప్ స్టేజ్లో పోయి కూర్చోవాలి. అన్నిటికంటే టాప్ మోస్ట్ స్టేజ్ ఏది? పరంధామ్ స్టేజ్. పరంధామ్లో నేను ఆత్మ, ఏ సంకల్పం లే, ఎవరిపైన నాకు ఏమీ ఫీలింగ్స్ లేదు, చాలా పవిత్రంగా శాంతిగా కూర్చున్నాను. ఈ పరంధామ్లో ఏం లేదు. ఈ పరంధామ్ది స్టేజ్ని ఎక్కువగా అభ్యాసం చేయండి. బాప్ దాదా कहते हैं सेवा की और फिर टॉप की स्टेज पर बाप के साथ आकर के बैठ जाओ. बस ఏం పని ఉందో ఆ పని చేసేసి టాప్ మోస్ట్ స్టేజ్ పరమాత్మ ఎక్కడ కూర్చున్నారు మీరు కూడా పోయి బాబా దగ్గర పోయి కూర్చునేసేయండి. అంతే, అప్పుడు మీకు ఆ శాంతి అనేది అనుభవం అవుతుంది. जैसे थक जाते हैं तो 5 मिनट भी कहाँ शांति में बैठ जाते हैं तो फ़र्क पड़ता है ना. ఎట్లా ఇప్పుడు నడిచి నడిచి అలసిపోదారు అనుకోండి, ఒక 5 నిమిషాలు కూర్చుంటే ఎంత బాగా హాయిగా అనుభవం అవుతుందా లేదా? అట్లా కింద పని అంతా చేసేసి చేసుకునే ఉండేటప్పుడు కూడా నేను ఆత్మ, శాంతిధామ్ నివాసి, శాంతి సాగర్ బిడ్డ, నా స్వధర్మం శాంతి, నేను శాంతి స్వరూపులా ఉన్నాను అట్లా అని అనుకోండి. తర్వాత ఈ సృష్టి చక్రంలో మనది ఎంత శ్రేష్టమైన పార్ట్ దాని గురించి అనుకోండి. तो दूसरा टॉप का स्थान है सृष्टि चक्र को देखो. सृष्टि चक्र में टॉप स्थान कौन सी है? संगम युग है. तो आपके सुई टॉप पर है ना. అంటే ఈ సృష్టి చక్రంలో కూడా హయ్యెస్ట్ స్టేజ్ ఏది, టాప్ స్టేజ్ ఏదంటే సంగం యుగం. సత్యుగం నుంచి కింద వచ్చినాం, త్రేత, ద్వాపర్, కలియుగం. ఇప్పుడు కలియుగం అయిపోతుంది, హయ్యెస్ట్ స్టేజ్లో పోవాలి. ఈ ముళ్ళు కూడా ఆ గడియారంలో ముళ్ళు ఎక్కడ చూపిస్తుంది? 12 దగ్గర చూపిస్తుందా లేదా? 12 ఎంత టాప్ స్టేజ్ అది. तो ఇక్కడ కింద సేవ అంతా చేసుకొని కూడా ఆ టాప్ స్టేజ్లో పోయి కూర్చునేసారు. అర్థమైందా? तो समझा क्या करना, समय आपको पुकार रहा है, आप समय को समीप ला रहे हो. సమయం అన్న పిలుస్తూ ఉంది. మన సమయాన్ని దగ్గర తీసుకురావాలి. రచయిత ఎవరు? మనమే కదా. ఈ టైంది రచయితను మనమే, యుగాని రచయిత కూడా మన గుణాల ఆధారంలో, మన శాంతి స్వరూప స్థితి ఆధారంలో దగ్గర వచ్చేస్తుంది టైం. సో ఇప్పుడు ప్లాన్ చేయాలి మనమే ఎట్లా మన శాంతి స్వరూప స్థితిలో పోయి కూర్చునేది. तो बच्चों ने कहा आना ही है तो बाप ने कहा हाँ जी. ऐसे 1-2 की बातों को, स्वभाव को, वृत्ति को समझते हाँ जी का पाठ पक्का करो. तो संगठन में साइलेंस की शक्ति ज्वाला प्रकट होंगी. ఇట్లా భగవాన్ మన పిలిచిన వెంటనే వచ్చినారు. అట్లనే మనం కూడా పరస్పరంగా మన స్వమానంలో ఉండి ఎవరు ఏం చెప్తారో సరిని చెప్పాలి. మన వృత్తి ద్వారా మన స్వభావ సంస్కారం కూడా ఎట్లా ఉండాలంటే వేరే వాళ్ళకు అడ్జస్ట్ అయిపోయేసి వాళ్ళు ఏం చెప్తారో హాంజీ చెప్తూ ఈ సంఘటనలో
శాంతిను శక్తి జ్వాలా స్వరూపులో ప్రగట్ చేయాలి. తో జ్వాలాముఖి చూసినారు కదా, ఇట్లా పవర్ఫుల్గా నిప్పు లావా వస్తూ ఉంటుంది. అట్లా బాబా చెప్తారు, మీ దగ్గర ఈ శాంతిను శక్తిది లావా కూడా అట్లా ప్రత్యక్షం కావాలి. అర్థమైందా? ఈ విధంగా శాంతిని శక్తిని प्रत्यक्षण చేయండి. अच्छा, चारों ओर के बाप दादा के दिल तख्त नशीन और विश्व राज्य के तख्त नशीन सदा अपनी साइलेंस की शक्ति को आगे बढ़ाते और औरों को भी आगे बढ़ाने का उमंग उत्साह देने वाले, सदा खुश रहने वाले और सबको खुशी की गिफ्ट देने वाले चारों ओर के बाप दादा के लकी और लवली बच्चों को बाप दादा का याद प्यार और गुड मॉर्निंग दुआएं, नमस्ते. బాబా చెప్తారు, ఈ విధంగా నలువైపులా ఉండే బిడ్డలు బాబాకు హృదయ సింహాసన అధికారి, మరి విశ్వరాజ్య సింహాసనాన్ని అధికారి, సదా సైలెన్స్ పవర్ నుంచి అందరికీ సైలెన్స్ పవర్ని అనుభవం చేయించి సదా ముందు పోయేవాళ్ళు, సదా ఖుషీగా ఉండేవాళ్ళు, అందరినీ కూడా ఖుషి చేసి వాళ్ళకు హ్యాపీనెస్ని గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. ఇట్లా లక్కీ మరి లవ్లీ బిడ్డలు బాప్ దాదా తలంపు మరి ఆశీర్వాదం కూడా ఇస్తారు. శాంతిని శక్తిది ఆశీర్వాదం బాబా ఇస్తున్నారు. అర్థమైందా? శాంతిగా ఉండండి, ప్రాక్టీస్ చేయండి. పరంధామ్ స్టేజ్, మరి ఈ సృష్టి చక్రంలో మనం ఎక్కడ ఉన్నాం? శాంతి స్థాపన చేయడానికే ఉన్నాం కదా. ఎవరిపైన ఏ ప్రకారమైన నెగటివ్ ఫీలింగ్స్ రాకుండా చూసుకోండి. ఈ నెగటివ్ ఫీలింగ్స్ మనకు డిస్టర్బెన్స్, వేరే వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అందువల్ల నెగటివ్ ఫీలింగ్సే ఉండకూడదు. అర్థమైందా? మరి ఈరోజు వాణి వినండి. ఈరోజు బాబా చెప్తారు, मीठे बच्चे बाप समान रहम दिल बन अनेकों को रास्ता बताओ. जो बच्चे दिन रात सर्विस में लगे रहते हैं वही बहादुर है. తండ్రి సమానం దయా హృదయంతో అనేక ఆత్మలు కరెక్ట్ దారి చూపిస్తూ ఉండండి. ఎవరు రాత్రి పగలు సర్వీస్లో ఉంటారో వాళ్ళే బహాదూర్ని అర్థం. ఇట్లా బహాదూర్ ఆత్మలు అయిపోవాలి. మరి ప్రశ్న అడుగుతారు బాబా, ऊंची तकदीर का मुख्य आधार किस बात पर है? శ్రేష్ఠ అదృష్టం దేని ఆధారంలో ఉంది ముఖ్యంగా? आंसर, याद की यात्रा पर है. जितना जो याद करते हैं उतना ऊंच तकदीर बनाते हैं. తలంపున యాత్రలోనే ఉంది. ఎవరు ఎంత బాబా తలంపు చేస్తారో ఆత్మని అనుకొని వాళ్ళకు శ్రేష్టమైన అదృష్టం ఉంది. शरीर निर्वाह कर्म भी करते, बाप और वर्षे को भी याद करते रहो तो तकदीर ऊंच बनती जाएंगी. అంటే శరీర నిర్వాహత పని కూడా చేస్తూ తండ్రి మరి ఆస్తి తలంపులో ఉండేవాళ్ళు శ్రేష్ఠ అదృష్టాన్ని చేసుకుంటూ ఉంటారు. अच्छा, मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. ओम शांति. धारणा कोसరం ముఖ్య సార్, బంధన్ ముక్త అయ్యేసి తండ్రి సర్వీస్లో ఉండాలి. అప్పుడు శ్రేష్టమైన అదృష్టం మనం చేసుకుంటాం. దయాను ఉండాలి అందరిపైన. దయ ఉండి అనేక ఆత్మలకు దారి చూపిస్తూ ఉండాలి. గుడ్డి వాళ్ళకి కర్రలాగా ఉండాలి. రెండో పాయింట్, ఈ శరీరం పైన ఏం అటాచ్మెంట్ ఉందో ఆ అటాచ్మెంట్ని తీసేసి, అంటే ఈ శరీరంలో ఉండి కూడా లేనట్టుగా అశరీరి అయిపోయేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వాపస్ ఇంటికి పోదాం. ఈ రోగాలంతా వచ్చినా కూడా బాబా తలంపులా ఉండాలి.
ఏ వికర్మం చేయకూడదు. వికర్మ అనే వినాశం చేసుకోవాలి. మరి వరదానం, अन्य आत्माओं की सेवा के साथ साथ स्वयं की भी సేవ करने वाली సఫలతా మూరత్ భావ్. అంటే మనం అందరికీ సేవ ఏమో చేస్తాం, అందరికీ వాణి చెప్తాం, యోగా నేర్పిస్తాం అని చేస్తాం. దాని వెంట చేరి మనం మన స్వయం సేవ కూడా చేసుకోవాలి. అప్పుడే సఫలతా మూరత్ అవుతాం. అంటే మనం కూడా శాంతి స్వరూప స్థితిలో ఉండాలి. అంటే సేवा में सफलता मूर्त बनना है तो दूसरों की सर्विस के साथ साथ अपनी भी सर्विस कर. అంటే సేవలో సఫలత మూర్తి కావాలంటే వేరే వాళ్ళ సేవ ఏమో చేస్తూ ఉంటాం, దాని వెంట చేరి మన సేవ కూడా చేసుకోవాలి. सर्विस जब कोई भी सर्विस पर जाते हो तो ऐसे समझो कि सर्विस के साथ अपनी भी पुराने संस्कारों का अंतिम సంస్కార్ కర్తే. అంటే ఎప్పుడైనా ఏదైనా సేవ కోసం మనం పోదాం అనుకోండి, సర్వీస్ కోసం, అప్పుడు మనం అనుకోవాలి, నేను కూడా నా పాత సంస్కారాలని అంతిమ సంస్కారం చేస్తున్నాను. అంటే ఇది మన సేవ. వేరే వాళ్ళని పరివర్తన చేసానికి పోదారు, మనం కూడా పరివర్తన అయిపోవాలి. జితనా సంస్కారం కో సంస్కార్ కరేంగే ఉతనా హీ సత్కార్ మిలేగా. ఎంతెంత మనం మన పాత సంస్కారాలని సమాప్తి చేస్తాం, అంతిమ సంస్కారం చేస్తాము, అంతంత మనకు సత్కార్ దొరుకుతుంది. సత్కార్ అంటే మర్యాద దొరుకుతుంది. సభీ ఆత్మాయి ఆప్కే ఆగే మనసే నమస్కార్ కరేంగి. అప్పుడు అందరూ మనస్ఫూర్తిగా మనకు నమస్కారం చేస్తారు. లేకిన్ బాహర్ సే నమస్కార్ కర్నే వాలేనే బనానా, మానసిక్ నమస్కార్ కర్నే వాలి బనానా. మనం బయట మన నమస్కారం చేసే వాళ్ళగా చేసుకోకూడదు. అందరూ ఊరికనే ఆర్టిఫిషియల్గా మనకు ఓం శాంతి చెప్తారైతే మనస్ఫూర్తిగా చాలా ప్రీతిగా మనకు వాళ్ళు నమస్కారం చేయాలి. వాళ్ళ మనసు నమస్కారం చేసేట్టుగా మనం నడుచుకోవాలి. మన సంస్కారం చేంజ్ కావాలి. స్లోగన్, बेहद की सेवा का लक्ष्य रखो तो हद के बंधन सब छूट जाएंगे. అంటే బేహద్ సేవ చేసే లక్ష్యం పెట్టుకుంటే అప్పుడు హద్దు బంధనాలంతా ఆటోమేటికలీ కట్ అయిపోతూ ఉంటుంది. అందుకు సదా బేహద్ సేవలో ఉండండి, ఈ లక్ష్యం పెట్టుకోండి. ఓం శాంతి.
बन जा बाबा के सच्ची लगन से, बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कर
छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत